వెల్కమ్ టు అవర్ అకాడమీ. ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంధన పొదుపు. సో ప్రతి ఏటా డిసెంబర్ 14th రోజు జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం జరుపుకుంటారు అన్నట్టు. సో ఇండియాలో వచ్చేసి ఏంటి అంటే ఇంధన వినియోగంలో వచ్చేసి శిలాజ ఇంధన వినియోగం ఎంత ఉంది అంటే 82% కంటే పైనే ఉందని కూడా మనం చెప్పొచ్చు అన్నట్టు. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే ప్రాథమిక ఇంధన వనరుల వినియోగంలో వచ్చేసి చైనా వచ్చేసి ఫస్ట్ ప్లేస్, అమెరికా సెకండ్ అండ్ ఇండియా వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉందని చెప్పొచ్చు అన్నట్టు. సో మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటి అంటే ఇండియాలో వచ్చేసి 85% చమురు అవసరాలకి మనం విదేశాలపైనే ఆధారపడి ఉంటాం అన్నట్టు. అందులో ఎక్కువ శాతం వచ్చేసింది అంటే 46% వచ్చేసి సహజ వాయువు అండ్ 21% వచ్చేసి బొగ్గుని మనము దిగుమతి చేసుకుంటున్నాం అన్నట్టు, రైట్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి విదేశీ మారక ద్రవ్యం అనేది పెరుగుతుంది అన్నట్టు. సో కాబట్టి దీనికి ఆల్టర్నేట్గా ఏం చేయాలి అంటే సో సౌర మరియు పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలన్నట్టు. సో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈవెన్ దేశీయం కూడా వచ్చేసి ఈ సౌర పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030 కల్లా వచ్చేసి సో 500 GW లక్ష్యాన్ని చేరుకోవాలన్నట్టు కూడా కేంద్రము టార్గెట్ పెట్టుకుందని చెప్పొచ్చు అన్నట్టు. అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంధనాన్ని పొదుపు చేయాలి, మీన్స్ ఇంధనాన్ని ఆదా చేయాలి. సో ఎలా అంటే సో ఇప్పుడు సపోజ్ వ్యవసాయంలో తీసుకున్నాం అనుకోండి, వ్యవసాయంలో వచ్చేసి మనకేంటి నాసిరకం మోటార్లు ఉన్నాయి అన్నట్టు. ఈ నాసిరకం మోటార్లు వినియోగించడం వల్ల ఏమవుతుందంటే విద్యుత్ వృధా అనేది ఎక్కువ అవుతుంది అన్నట్టు. కాబట్టి ఈ నాసిరకం మోటార్లు ఏం చేయాలి, పక్క పెట్టాలన్నట్టు. మీన్స్ వాటి స్థానంలో వచ్చేసి ఏంటంటే తక్కువ విద్యుత్తును వినియోగించే మోటార్లను ఉపయోగించడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇంధనం ఆదా అవుతుందని చెప్పొచ్చు అన్నట్టు. అలానే వ్యవసాయ సాగులో వచ్చేసి ఏంటంటే బిందు సేద్యం యూజ్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే నీటి వినియోగం తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం విద్యుత్ ఆదా కూడా తగ్గుతుంది అన్నట్టు మనకి ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఈవెన్ గృహాలలో కానీ వ్యాపార సముదాయాలు కూడా తక్కువ కరెంటును వినియోగించుకునే తక్కువ కరెంటును వినియోగించుకునే బల్బులు, ఫ్యాన్స్, ఏసీలు వాడాలన్నట్టు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 35% విద్యుత్ ఆదా అవుతుందండి, రైట్. అండ్ అదేవిధంగా ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే అవసరం లేనప్పుడే ఫ్యాన్స్, లైన్స్ కూడా ఆఫ్ చేసుకోవాలన్నట్టు, రైట్. సో దీనివల్ల సో ప్రజలకు కూడా ఖర్చు అనేది తగ్గే ఛాన్స్ ఉంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే 2019 వచ్చేసి సో 2019 వచ్చేసి కేంద్రం వచ్చేసి విద్యుత్ ఆదా చేసే నిర్మాణాలకి ఏం చేసిందంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అన్నట్టు. సో దీని ప్రకారం వచ్చేసి ఏంటంటే సో ఏదైనా సో పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్నప్పుడు అందులో వచ్చేసి గాలి, వెలుతురు వచ్చేటట్టు చూసుకోవాలని చెప్పింది. అండ్ ఎస్పెషల్లీ సపోజ్ ఆ భవనం వచ్చేసి 100 KW కంటే పైగా వాడుతుంది అనుకో, అప్పుడు ఖచ్చితంగా ఈ నిబంధనలు తప్పనిసరిగా ఫాలో కావాలన్నట్టు కూడా మనకి కేంద్రం చెప్తుంది అన్నట్టు, రైట్. అదే విధంగా వచ్చేసి ఏంటంటే పరిశ్రమలలో తీసుకుంటే ఇప్పటికీ పరిశ్రమలో వచ్చేసి ఏంటంటే కొన్ని పరిశ్రమలలో వచ్చేసి పాత యంత్రాలు వాడుతున్నట్టు. ఈ పాత యంత్రాలు వాడడం వల్ల ఏమైపోతుందంటే విద్యుత్ వినియోగం అనేది ఎక్కువ అవుతుంది, అంటే విద్యుత్ వేస్టేజ్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ పాత యంత్రాల ప్లేస్ లో వచ్చేసి నూతన సాంకేతికను వినియోగించాలన్నట్టు. దీనివల్ల మనకి ఏమైతుంది అంటే సో ఇంధన వ్యయం కూడా తగ్గిపోతుంది అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు సిమెంట్ తయారీ కానీ, ఎరువులు కానీ, రసాయనాలు, అల్యూమినియం, పేపరు, దుస్తులు ఇట్లాంటి పరిశ్రమలు వచ్చేసి ఏంటంటే భారీ ఇంధన అవసరం ఉంటుంది అన్నట్టు, రైట్. అండ్ అట్ ద సేమ్ టైం వచ్చేసి ఏంటి అంటే ఈ విద్యుత్ కూడా వేస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు. కాబట్టి వీటిపైన వచ్చేసి ఏంటంటే వినియోగ పరిమితులు కూడా విధించాలన్నట్టు. ఎవరైతే పాటించలేదో వాళ్ళకి అపరాధ రుసుము కూడా విధించాలన్నట్టు. సో అలా మనం ఏం చేయొచ్చు, విద్యుత్తుని ఆదా చేయొచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు పరిశ్రమలలో వినియోగించే విద్యుత్తులో కొంతమేరకు కంపల్సరీగా పునరుత్పాదక ఇంధన వనరును ఉపయోగించేటట్టు కూడా కండిషన్ పెట్టాలన్నట్టు. అండ్ ఇప్పుడు ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ అండ్ సమర్థమైన ట్రాన్స్ఫార్మర్లు వాడడం వల్ల కూడా విద్యుత్ నష్టాన్ని ఏం చేయొచ్చు అంటే 5% వరకు మనం తగ్గించవచ్చు అన్నట్టు, రైట్. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మనకి రవాణా రంగం తీసుకున్నాం అనుకోండి, రవాణా రంగంలో వచ్చేసి ఏంటంటే 1/3 వాయు కాలుష్యం వచ్చేసి ఈ రవాణా రంగమే చేస్తుందని చెప్పొచ్చు అన్నట్టు. అందుకని కేంద్రం వచ్చేసి ఏం చేసిందంటే సో ఇయర్ భారత్ స్టాండర్డ్ మీన్స్ BS6 కూడా
తీసుకొచ్చింది అన్నట్టు వెహికల్స్లలో. అండ్ దీంతో పాటు వచ్చేసి ఏంటంటే ఇథనాల్, బయోడీజిల్, హైడ్రోజన్, విద్యుత్ వాహనాలు, వీటి ఇంధనాల వినియోగం వల్ల కూడా ఏమవుతుంది అంటే మనకి ఇంధన పొదుపు అవుతుంది. ఇంధన పొదుపు అయినప్పుడు ఏమైపోతుంది అంటే ప్రజల డబ్బు కూడా ఆదా అవుతుంది. అండ్ అట్ సేమ్ టైం పర్యావరణాన్ని కూడా మేలు జరుగుతుంది అన్నట్టు, రైట్. ఓవరాల్ వచ్చేసి ఏంటి అంటే సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇంధన పొదుపు విషయంలో ఇండియా మెరుగైన ప్రగతి సాధించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చేసి ఏంటంటే సమర్థమైన ప్రణాళికలు రూపొందించి సమన్వయంతో ముందుకెళ్తే మనం ఏం చేయొచ్చు, ఇంధన ఆదాను చేయొచ్చు అన్నట్టు కూడా మనకి ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది అన్నట్టు, రైట్. ఇది ఫస్ట్ ఆర్టికల్. అండ్ సెకండ్ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే డ్రోన్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అంటే సో ఇయర్ డైనమిక్ రిమోట్లీ ఆపరేటెడ్ నావిగేషన్ ఎక్విప్మెంట్ అన్నట్టు. అయితే ఈ డ్రోన్ లో వచ్చేసి ఏమేమి టెక్నాలజీలు వాడుతున్నారంటే ఒకటి వచ్చేసి ఏంటంటే రోబోటిక్స్ టెక్నాలజీ అండ్ ఏరోనాటిక్ టెక్నాలజీ. ఈ రెండు కలిపితేనే మనకు వచ్చేది ఏంటంటే డ్రోన్స్ అన్నట్టు. ఈ డ్రోన్ వచ్చేసి ఏంటంటే మానవ రహిత వైమానిక వాహనం అని చెప్పొచ్చు అన్నట్టు, మీన్స్ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అన్నట్టు. అయితే ఈ డ్రోన్స్ వల్ల మనకి అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటి అంటే దేశ రక్షణలో, శాంతి భద్రత పర్యవేక్షణలో, వాణిజ్యము అండ్ సినీ నిర్మాణంలో, సినీ ఫీల్డ్లో, వ్యవసాయము, ఈవెన్ విపత్తులు వచ్చిన సమయంలో వచ్చేసి సహాయ కార్యక్రమాల నిర్వహణలో అండ్ వన్య సంపదపై నిఘా, ఔషధాల చేరువేత, వీటన్నిటి విషయంలో వచ్చేసి ఏంటంటే డ్రోన్లను ఉపయోగించవచ్చు అన్నట్టు. అయితే ఇప్పుడు ఒకసారి ప్రపంచంలో గమనిస్తే సో ప్రపంచ వాణిజ్య డ్రోన్లు తీసుకుంటే 70% వరకు చైనానే సో ఉత్పత్తి ఏమంటారు చైనా విపణిలో ఉందని చెప్పొచ్చు అన్నట్టు. అండ్ మరొక విషయం వచ్చేసి ఏంటంటే 2026 కెల్లా మన దేశీయ డ్రోన్ల పరిశ్రమ టర్నోవరు 1500 కోట్ల డాలర్లకు చేరుతుంది అన్నట్టు కూడా ఒక అంచనా ఉంది అన్నట్టు, రైట్. అండ్ మనకు ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే లాస్ట్ ఇయర్ మోడీ గారు వచ్చేసి ఒక అతిపెద్ద డ్రోన్ మహోత్సవాన్ని ప్రారంభించారు అన్నట్టు. ఇందులో వచ్చేసి 75 అంకుర సంస్థలు కూడా పాల్గొన్నాయని చెప్పొచ్చు అన్నట్టు. మరొక విషయం వచ్చేసి ఏంటంటే ఈ డ్రోన్ తయారీలో కూడా వచ్చేసి ఈ ప్రభుత్వం కూడా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించాలన్నట్టు. దీనివల్ల వచ్చేసి ఏంటంటే సో డ్రోన్ టెక్నాలజీ వచ్చేసి కూడా మనకి ఎక్కువ డెవలప్మెంట్ జరిగే ఛాన్స్ ఉందని కూడా చెప్పొచ్చు అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే హైదరాబాద్ లో వచ్చేసి మనకి రోబోటిక్స్ సంస్థ ఉందన్నట్టు. ఇది ఏఐతో పనిచేసే డ్రోన్ నిరోధక వ్యవస్థని ఏర్పాటు చేసింది అన్నట్టు. సో దాని పేరు వచ్చేసి ఏంటంటే ఇంద్రజాల్. ఓకే, సో ఇంద్రజాల్ని రూపొందించారు అన్నట్టు, రైట్. ఈ ఇంద్రజాల్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు శత్రు దేశాలు జనరల్ గా శత్రు దేశాలు వచ్చేసి ఏంటంటే ఆయుధాలని, మాదక ద్రవ్యాలని అక్రమంగా రవాణా చేస్తుంటారు అన్నట్టు, రైట్. సో వీటి విషయంలో వచ్చేసి ఏంటంటే డ్రోన్ల వినియోగం యూజ్ చేస్తారు అన్నట్టు. అయితే ఈ ఇంద్రజాల్ వచ్చేసి ఏంటి అంటే 2 నుంచి 400 కిలోమీటర్ పరిధిలో శత్రు డ్రోన్ల రాకను పసిగడుతుంది. అండ్ అట్ సేమ్ టైం వాటిని ఏం చేస్తుంది అంటే ధ్వంసం కూడా చేస్తుంది అన్నట్టు, రైట్. సో ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే ఈ డ్రోన్లను కూడా వచ్చేసి ఏంటంటే సరిహద్దు గస్తీ కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, అణు విద్యుత్ కేంద్రాలు, రేవులు, ప్రభుత్వ కార్యాలయపైన ఈ శత్రు డ్రోన్లు ఏం చేస్తాయంటే దాడి చేసే ప్రమాదం కూడా ఉందన్నట్టు. సో వీటిని కూడా అరికట్టడానికి ఇంద్రజాలం ఉపయోగపడుతుందని కూడా మనం చెప్పొచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మన భారతదేశంలో వచ్చేసి ప్రస్తుతము ఎన్ని డ్రోన్ అంకుర సంస్థలు ఉన్నాయంటే ఒక 200+ వరకు ఉన్నాయని చెప్పొచ్చు అన్నట్టు. అండ్ భారతదేశం వచ్చేసి ప్రపంచంలో 3వ అతిపెద్ద డ్రోన్ మార్కెట్ కూడా ఎదుగుతుందని కూడా మనం ఈ ఆర్టికల్ ద్వారా మనకి తెలుస్తుంది అన్నట్టు, రైట్. అండ్ ద నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే యాసంగిలో 21 లక్షల ఎకరాలకు సాగునీరు అందియాలన్నట్టు సో తెలంగాణ ప్రభుత్వం అనుకుంటుంది అన్నట్టు, రైట్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే జనరల్ వచ్చేసి భారీ మధ్యతర ప్రాజెక్టుల కింద యాసంగిలో వచ్చేసి ఏంటంటే 21 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగుని ఇవ్వాలి అనుకుంటున్నాను. అయితే మనకు జనరల్గా వచ్చేసి ఏంటంటే ఒకటి వచ్చేసి గోదావరి బ్యాసిన్. అయితే గోదావరి బ్యాసిన్ ప్రాజెక్ట్ కింద వచ్చేసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది అన్నట్టు. సో ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి అత్యధిక ఆయకత్తాన్ని కూడా చెప్పొచ్చు అన్నట్టు. అయితే ఈసారి వచ్చేసి వర్షాలు సరిగా పడలేదు అన్నట్టు. దానివల్ల వచ్చేసి ఏంటంటే ఈ కృష్ణా బ్యాసిన్ లో వచ్చేసి నీటి నిల్వలు కూడా తక్కువ ఉన్నాయి అన్నట్టు. సో ఇప్పుడు ఈ కృష్ణా బ్యాసిన్ లో ఉన్న నీటి నిల్వల్ని
తాగునీటి అవసరాలకి చెరువులు నింపడానికి ఉపయోగపడుతుందని మనకు చెప్తున్నారు. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే యాసంగిలో వచ్చేసి మనకి 12.2 లక్షల ఎకరాలలో మెట్ట అండ్ 8.8 లక్షల ఎకరాల్లో అరతడికి ఈ నీటిని ఇవ్వాలన్నట్టు, రైట్. ఇది ఈ ఆర్టికల్లో మనకి చెప్పబడుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే మనకి రాష్ట్రంలో వచ్చేసి గంజాయి వ్యసనపరులు పెరిగారు అన్నట్టు, రైట్. అయితే మన తెలంగాణలో వచ్చేసి గంజాయి వ్యసనపరులు ఎంతమంది ఉన్నారంటే 2 లక్షల మంది ఉన్నారని చెప్పొచ్చు అన్నట్టు, రైట్. ఇప్పుడు ఒకసారి గమనిస్తే ఈ మాదక ద్రవ్యాల బారిన పడిన వారు అత్యధికులు ఎక్కడ ఉన్నారు అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, సెకండ్ పంజాబ్, థర్డ్ మహారాష్ట్ర, ఫోర్త్ వన్ వచ్చేసి ఒడిస్సా అన్నట్టు. సో ఇది ఈ ఆర్టికల్ చెప్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఈ పాలస్తీనా. సో ఈ ఇందిరాగాంధీ పురస్కారం ఉంది. సో ఇందిరాగాంధీ పురస్కారం వచ్చేసి ఏంటి అంటే శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి కోసము ప్రతి ఏడాది ఏం చేస్తారు అంటే ఈ అవార్డును ప్రదానం చేస్తారు అన్నట్టు. ఈసారి ఎవరు సెలెక్ట్ అయ్యారు అంటే ఒకరు వచ్చేసి ఏంటంటే సో డానియల్ బరేన్ బొయామ్ వచ్చేసి ఇతను అర్జెంటీనాకు చెందిన ఆయన. ఇతనికి ఇందిరాగాంధీ పురస్కారం ఇచ్చారు అన్నట్టు. ఎందుకు ఇచ్చారు అంటే ఈయన పశ్చిమాసియాలో వచ్చేసి ఈ ఘర్షణల నివారణ కృషి కోసం ఈయన ఎంతో కృషి చేస్తున్నాడని చెప్పొచ్చు. సో దానివల్ల ఈ డానియల్ బరేన్ బొయామ్ కి ఇందిరాగాంధీ పురస్కారం లభించింది. అదే విధంగా వచ్చేసి మనకి అలీ అబు అవాద్, ఇతను పాలస్తీనాకు చెందిన వ్యక్తి. ఇతను పాలస్తీనా శాంతి కార్యకర్త కాబట్టి ఇతను కూడా ఇందిరాగాంధీ పురస్కారం వచ్చిందని చెప్పొచ్చు అన్నట్టు, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తెలంగాణకు వచ్చేసి ఏంటంటే ఇంధన పొదుపులో జాతీయ అవార్డు వచ్చింది అన్నట్టు, రైట్. ఎవరికి అంటే తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ. సో దాన్ని టిఎస్ రెడ్ కాయిన్స్ పిలుస్తాం అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే ఐఎన్ఎస్ తర్ముగ్లి. ఈ ఐఎన్ఎస్ తర్ముగ్లి వచ్చేసి ఏంటంటే సేవలు అగైన్ పునఃప్రారంభం అవుతున్నాయని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ ఐఎన్ఎస్ తర్ముగ్లి వచ్చేసి తూర్పు నౌకాదళం అంటే వైజాగ్, విశాఖపట్నానికి సంబంధించిన యుద్ధ నౌక అని చెప్పొచ్చు అన్నట్టు, రైట్. ఈ ఐఎన్ఎస్ తర్ముగ్లి వచ్చేసి ఇది ఒక యుద్ధ నౌక అండ్ ఇది కొంతకాలం వరకు దేశ రక్షణ సేవలు అందించింది అన్నట్టు. ఆ తర్వాత 2006లో వచ్చేసి భారత ప్రభుత్వం ఏం చేసిందంటే మాల్దీవ్ జాతీయ రక్షణ దళంకి కానుకగా ఇచ్చింది అన్నట్టు. మళ్ళీ తిరిగి భారత్కు వస్తుంది అన్నట్టు. అండ్ ఈ ఐఎన్ఎస్ తర్ముగ్లి వచ్చేసి నౌకా దళానికి అప్పచెప్తున్నారు అన్నట్టు మనకి ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది అన్నట్టు, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే మనకి భారత్ ఉంది కండి, భారత్ ఫ్రాన్స్ మధ్యలో వచ్చేసి ఒక అంతరిక్ష సహకారం పెంపొందించడంలో మన ఒక భారతీయ వ్యక్తి సో కృషి చేశారు అన్నట్టు. ఆమె పేరు వచ్చేసి ఏంటంటే సో విఆర్ లలితాంబిక. ఈమె ఎవరు అంటే ఇస్రో డైరెక్టరేట్ ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అన్నట్టు. అయితే ఈమెకు వచ్చేసి ఏంటంటే ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం వచ్చేసి ది లెజియన్ డి హానర్ ఆఫ్ ఫ్రాన్స్ అనే ఒక అవార్డు వీరికి ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. రెండవది వచ్చేసి ఏంటంటే మనకి చెలామణిలో 2000 నోట్లు ఉన్నాయి కండి. ఈ 2000 నోట్లను ఏం చేసింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 2000 నోట్స్ అన్ని బ్యాంకుకి ఏమంటారు బ్యాంకుకి ఇవ్వాలన్నట్టు కోరింది అన్నట్టు. అందుకు ప్రజలు వచ్చేసి ఈ 2000 నోట్లను వచ్చేసి ఏం చేస్తారు అంటే బ్యాంకులలో డిపాజిట్ చేస్తారు అన్నట్టు. అయితే ఎంత పర్సంటేజ్ బ్యాంకింగ్ సెక్టార్కి వచ్చింది అంటే ఇందులో 97.26% మాత్రమే బ్యాంకింగ్కి వచ్చింది అన్నట్టు మనకి ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తున్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే ఈ ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం వచ్చేసి ఎప్పుడు జరుపుకుంటారు అంటే డిసెంబర్ 2 రోజున జరుపుకుంటారు అన్నట్టు. సో ఈ యంత్రీకరణ వల్ల ఏమైపోతుంది అంటే కొన్ని ఉద్యోగాలు కోల్పోయారు అండ్ ఈ యాంత్రీకరణ వచ్చేసి ఏంటంటే 9.7 కోట్ల ఉద్యోగాలు వస్తాయన్నట్టు మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా వేస్తుంది అన్నట్టు. అండ్ అందులో వచ్చేసి ఎస్పెషల్లీ వచ్చేసి ఏంటంటే Web3 సెక్టార్. అయితే Web3 సెక్టార్లో వచ్చేసి భారత్లో 22 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించవచ్చు అన్నట్టు చెప్తుంది అన్నట్టు. ఎవరు చెప్తారు ఇది? సో ఇది చెప్పే వాళ్ళు ఎవరు అంటే అన్లాకింగ్ ద Web3 పొటెన్షియల్ అధ్యయనం చేసి ఇది వెల్లడించింది అన్నట్టు. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే
మ్యాక్స్ ప్లాంక్ రసాయన సంస్థ తీసుకుంటే ఇది జర్మనీకి చెందిన రసాయన సంస్థ అన్నట్టు. వీళ్ళు ఏమంటారు అంటే కాలుష్య వల్ల ప్రపంచవ్యాప్తంగా గత సంవత్సరంలో 83 లక్షల మంది మృతి చెందారు అన్నట్టు మనకు చెప్తున్నట్టు. అదే భారత్లో వచ్చేసి ఎంతమంది చనిపోయారు అంటే సో 21.8 లక్షల మంది మరణించారు అన్నట్టు మనకి ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది అన్నట్టు, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఐఐటి మద్రాస్ ఉంది అండి. ఐఐటి మద్రాస్ వచ్చేసి ఏంటంటే జాంజీబార్ ద్వీపంలో నవంబర్ 2023లో ఇది ఎక్కడ ఉంది అంటే జాంజీబార్ ద్వీపం వచ్చేసి తూర్పు ఆఫ్రికాలో ఉంది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఐఐటి మద్రాస్ వచ్చేసి అంతర్జాతీయ క్యాంపస్ ని ఏర్పాటు చేసింది అన్నట్టు ఈ ఆర్టికల్ ద్వారా చెప్పబడుతున్నట్టు. అండ్ సిమిలర్లీ మరొక ఆర్టికల్ వచ్చేసిందంటే ఐఐటి రోపార్. సో ఐఐటి రోపార్ పరిశోధకులు వచ్చేసి పంజాబ్ లో జీలం నదిలో ఏం చేశారంటే టాంటిలం అనే ఒక అరుదైన ఖనిజాన్ని గుర్తించారు అన్నట్టు ఈ ఆర్టికల్ ద్వారా మనకు తెలుస్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఉంది కదండి. ఉత్తరప్రదేశ్ లో వచ్చేసిందంటే అంగన్వాడీ కేంద్రాలలో వచ్చేసిందంటే పౌష్టికాహారాన్ని ఇస్తారు అన్నట్టు, రైట్. ఆ పౌష్టికాహారాన్ని ఇవ్వడం కోసము ఒక స్కీమ్ తీసుకొచ్చింది. అదే వచ్చేసిందంటే హాట్ కుక్డ్ మీల్ స్కీమ్ అనేది ఈ ఉత్తరప్రదేశ్ లో ప్రవేశపెట్టారు అన్నట్టు. అండ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ విన్యాసం వచ్చేసి మిలిటరీ విన్యాసం వచ్చేసి ఏంటంటే భారత్ అండ్ నేపాల్ ఇద్దరు కలిసి వచ్చేసి ఏంటంటే సూర్య కిరణ్ మిలిటరీ విన్యాసాలు జరిపారని చెప్పొచ్చు. అదే విధంగా వచ్చేసి 6వ ప్రపంచ విపత్తు నిర్వహణ సదస్సు ఎక్కడ జరిగింది అంటే డెహ్రాడూన్లో జరిగిందని చెప్పొచ్చు అన్నట్టు. అండ్ ముంబైలో వచ్చేసి దావుదీ బోహరా ఇస్లామిక్ సంస్థ ఉందండి. దీనికి అధిపతి వచ్చేసి ఎవరు అంటే సైద్నా ముఫ్తాదల్. సైవుద్దీన్ వచ్చేసి ఇతనికి పాకిస్తాన్ అత్యున్నత పురస్కారమైన నిషాన్ ఈ పాకిస్తాన్ పురస్కారం ఇవ్వబడింది అన్నట్టు. ఇది గెలుచుకున్న భారతీయుల్లో వచ్చేసి ఇతను 4వ ఆయన. ఎవరు? సైద్నా ముఫ్తాదల్ సైవుద్దీన్. ఓకే. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి భారత వ్యవసాయకం ఉంది కదా, వ్యవసాయ శాఖ, అలానే భారత రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. వీళ్ళు వచ్చేసి ఏంటంటే ది ఇండియన్ మిషన్ టు ఆసియన్ అని ఒక సంయుక్తంగా 5 రోజుల పాటు మిల్లెట్ ఫెస్టివల్ జరిపారు. ఈ మిల్లెట్ ఫెస్టివల్ ఎక్కడ జరిపారు అంటే జకర్తాలో జరిపారు అన్నట్టు, రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.